ఈ వీడియోని సంగీత గ్యాడ్జెట్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సంగీతలో మీరు ఏదైనా కొత్త ఫోన్ కొన్నా, గ్యాడ్జెట్స్ కొన్నా మీ దగ్గరలో ఉన్న సంగీత నుంచి 30 నిమిషాల్లోపు డెలివరీ తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ రేంజెస్ కూడా మీకు కావాల్సిన ప్రతి ప్రైస్ రేంజ్లో వీళ్ళ దగ్గర ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ వాటి మీద అట్రాక్టివ్ ప్రైజెస్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర మీరు కొన్న వాటికి డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్గా వీళ్ళ దగ్గర మీరు ఏదైనా మొబైల్ కొని నెల రోజుల్లోపు ఫిజికల్ డ్యామేజ్ అయితే అంటే కింద పడి పగిలింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఆ డ్యామేజ్ అయిన ఫోన్ ఇచ్చేసి బ్రాండ్ న్యూ ఫోన్ని మీరు 70% డిస్కౌంట్లో తీసుకోవచ్చు. వీటి గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవడం కోసం మీ దగ్గరలో ఉన్న సంగీత గ్యాడ్జెట్ స్టోర్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, iOS 26 స్టేబుల్ వర్షన్ అన్ని ఐఫోన్స్కి అయితే రోల్అవుట్ అయ్యింది. స్క్రీన్ మీద ఇక్కడ మీరు ఏ డివైజెస్కి రోల్అవుట్ అయ్యింది అనేది క్లియర్గా చూడొచ్చు. అయితే ఈ iOS 26లో నాకు బెస్ట్ అనిపించిన ఒక 15+ ఫీచర్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే iOS 26 అప్డేట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో వీలైనంత వరకు అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఐఫోన్ యూజ్ చేస్తుంటే మాత్రం వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ iOS 26 అప్డేట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని ఫోన్స్కి అయితే రోల్అవుట్ అయ్యింది. సో దీంట్లో ఫస్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి లాక్ స్క్రీన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మీరు స్క్రీన్ చూడొచ్చు. ఇక్కడ మనకు స్పేషియల్ ఎఫెక్ట్ అయితే చూడడానికి కనబడుతుంది. సో దీంట్లో ఇంకా మనకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టి ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డెప్త్ ఎఫెక్ట్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు స్పేషియల్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేశారంటే సో చూడొచ్చు ఇక్కడ మనకు ఎక్స్టెండ్ వాల్పేపర్ అని ఉంటుంది. సో ఇలా మన వాల్పేపర్ని అయితే ఇది ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు స్పేస్ కనిపిస్తూ ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ ఏదైతే క్లాక్ ఉంటుందో సో దీన్ని మీకు ఎంతవరకు కావాలో సో అంతవరకు ఇలా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. దీన్ని మీరు కావాలనుకుంటే డెప్త్ ఎఫెక్ట్ ఇచ్చేసి మీరు ఏదైతే క్లాక్ ఉంటుందో అది మీ బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా ఇక్కడే మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్ చూడొచ్చు. ఇక్కడ మనకు ఇమేజ్ అనేది కాస్త జూమ్ అవుతుంది. అలాగే డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్టెండ్ వాల్పేపర్ని క్లిక్ చేస్తే ఇలా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు వాల్పేపర్స్ మీద సెట్టింగ్స్ అయితే ఇక్కడ చూడడానికి కనబడతాయి. ఇక నెక్స్ట్ మీకు ఈ ట్రాన్స్పరెన్సీ అనేది నచ్చలేదు అనుకోండి, దీన్ని మీరు చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ మీకు డిస్ప్లే అండ్ టెక్స్ట్ అని ఉంటుంది. సో దీంట్లో రెడ్యూస్ ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేస్తే చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ అనేది అసలు కనిపించదు అనమాట. సో ఇలా మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. లేదు కావాలి అనుకుంటే దీన్ని ఆఫ్ చేశారంటే సో బ్యాక్గ్రౌండ్లో ఏ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ ఏదైతే మీకు మెనూ కనిపిస్తుందో సో దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీంట్లో కస్టమైజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. డిఫాల్ట్, డార్క్, సో ఐకాన్ ప్యాక్ మొత్తం మనకు డార్క్లోకి చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు క్లియర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్గా ఇక్కడ టోటల్గా ఐకాన్స్ అన్ని కనిపిస్తాయి. టింటెడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన కలర్ని సో మీ ఐకాన్ ప్యాక్లో అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకైతే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు డార్క్ ఉంది, ఆటో ఉంది, ఇక్కడ మనకు పెన్సిల్ ఆప్షన్ ఉంది. సో మీరు కావాలనుకుంటే ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే సో మీకు టోటల్గా ఏదైతే మనకు మెనూ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఇలా చేంజ్ అయ్యి కనిపిస్తాయి అనమాట. తర్వాత డైలర్ యూఐ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు టోటల్గా యూఐ మొత్తం చేంజ్ అయినట్టయితే కనిపిస్తుంది అనమాట. సో టోటల్గా చేంజ్ అయ్యింది. ఇక్కడ మనకు కేవలం 3 ఆప్షన్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. బట్ దీన్ని మీరు ఓల్డ్ ఏదైతే మనకు లేఅవుట్ ఉంటుందో సో దాంట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్లాసిక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేశారనుకోండి సో మీకు ఓల్డ్ వర్షన్ లేఅవుట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. లేకుంటే ఇక్కడ మీకు యూనిఫైడ్ అని ఉంటుంది. సో దీన్ని ట్యాప్ చేస్తే మీకు కొత్త వర్షన్లోకి అయితే వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు మేనేజ్ ఫిల్టరింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్తే కూడా ఇక్కడ మనకు చాలా ఆప్షన్సే కనిపిస్తాయి. ఇక్కడ అన్నోన్ కాలర్స్, దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేస్తే మీకు అన్నోన్ కాలర్స్కి సంబంధించిన ఒక సపరేట్ ఏదైతే మనకు కేటగిరీ ఉంటుందో అది క్రియేట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు స్క్రీన్ అన్నోన్ కాలర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఏదైనా సరే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఐఫోనే మనకు కాల్ అనేది లిఫ్ట్ చేసి ఆ మెసేజ్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనేది చూపించేలాగా చేస్తుంది అనమాట. సో అది మనం చూసి దాని తర్వాత మనం లిఫ్ట్ చేయాలా వద్దా అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక అలాగే మనకు కాల్ వచ్చింది అనుకోండి, సో మనం కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. కాల్ రికార్డింగ్, సో మీరు సపరేట్గా ఎక్కడెక్కడో ట్యాప్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాల్ రికార్డింగ్ ఆప్షన్ ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాల్ రికార్డింగ్ అనేది అవుతుంది. అది ఇక్కడ మనకు హోల్డ్ అసిస్టెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను కాల్ అనేది హోల్డ్లో పెడుతున్నాను. సో మనం హోల్డ్ అసిస్టెంట్ మీద ట్యాప్ చేశామంటే సో అది ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో దాని తర్వాత మనం ఏ పనైనా చేసుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ మనం హోల్డ్ తీసేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మనకు యాక్సెప్ట్ చేయడానికి ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు లైవ్ ట్రాన్స్లేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఫ్రమ్ టు, సో ఇక్కడైతే నాకు కొన్ని లాంగ్వేజెస్ కనిపించాయి. సో నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్స్లో మిగిలిన మన లాంగ్వేజ్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 2లో చూసుకుంటే మనకి ఇంకొన్ని లాంగ్వేజెస్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మనకు
లైవ్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మనం మాట్లాడేటప్పుడు అది లైవ్గా మనకు రాని లాంగ్వేజ్లో చేంజ్ చేసి మనకి ఇక్కడ లైవ్ ట్రాన్స్లేషన్ అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు కెమెరా యాప్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు టోటల్గా ఇంటర్ఫేసే చేంజ్ అయిపోయింది అనమాట. సో కింద మనకు బాటంలో ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో జస్ట్ మీరు ఇలా బొటన్ వేలుతోనే టోటల్గా అన్నింటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇంతకుముందు మనకు ఫ్రేమ్లో ఉండేవి. సో బట్ ఈసారి మనకు ఇవి ఫ్రేమ్ కిందికి వచ్చాయన్నమాట. సో ఇక్కడ వీడియోలోకి వెళ్తే మనం జస్ట్ ఏదైతే మనకు రెజల్యూషన్ ఉంటుందో సో ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం ఫోటోలో చూసుకుంటే కింది నుంచి పైకి స్వైప్ చేస్తే ఇక్కడ మనకు మోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. లేకపోతే ఇక్కడ మీకు పైన ఇక్కడ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తాయి అనమాట, 6 డాట్స్. సో దీన్ని క్లిక్ చేసినా కూడా మీకు ఎక్స్ట్రా మోడ్స్ అయితే ఇక్కడ చూడడానికి కనబడతాయి అనమాట. నెక్స్ట్ ఫీచర్ మీరు సెట్టింగ్స్లో ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత కిందికి వచ్చారంటే ఇక్కడ మీకు లెన్స్ క్లీనింగ్ హింట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే సో దాని తర్వాత మీరు కెమెరా ఓపెన్ చేసి ఏదైనా సరే ఫోటో క్యాప్చర్ చేశారనుకోండి, ఒకవేళ మీ లెన్స్ దగ్గర ఏదైనా సరే డస్ట్ ఉన్నట్లు కనుక ఉంటే సో ఈ విధంగా క్లీన్ బ్యాక్ కెమెరా అని మనకు చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత మనం లెన్స్ క్లీన్ చేస్తేనే మనకు ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. తర్వాత మీరు ఫోటోస్ యాప్ ఓపెన్ చేస్తే టోటల్గా మనకు లుక్ అనేది చేంజ్ అయిపోయింది. కింద మీకు కేవలం రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ మనకు కలెక్షన్స్ అన్ని కిందే ఉండేది, బట్ ఇక్కడ మనకు సపరేట్గా ఇక్కడ ఇంకో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో గ్లాసీ లుక్లో ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ కలెక్షన్లోకి వస్తే ఇక్కడ మనకు టోటల్గా కలెక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఆర్గనైజ్డ్గా ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో బట్ దీన్ని మనం రీఆర్డర్ చేసుకోవచ్చు. రీఆర్డర్ ఆప్షన్ని క్లిక్ చేసామంటే సో ఇక్కడ మనకు ఏవైతే కలెక్షన్స్ ఉంటాయో సో వీటిని మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన దాన్ని ఫస్ట్లోకి తర్వాత లాస్ట్లోకి అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నచ్చని కలెక్షన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని డిలీట్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. ఇంతకు ముందు ఉండేది బట్ ఇప్పుడైతే లేదనమాట. సో ఉన్నదాన్ని మనం అలానే యూజ్ చేసుకోవాలి. సో ఇలా మనకు ఆర్గనైజ్డ్గా కలెక్షన్స్ అనే ఫీచర్ని అయితే దీంట్లో ఇది తీసుకొచ్చారు. తర్వాత మీ దగ్గర ఒక నార్మల్ ఫోటో ఉంటే ఈ ఫోటోకి మీరు స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చి ఒక 3D ఫోటో లాగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చిన్నగా ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది స్పెషల్ ఎఫెక్ట్కి సంబంధించి. దీన్ని ట్యాప్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఫోటోని స్కాన్ చేసి సో ఈ విధంగా మనకు ఒక 3D అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో మంచిగా లొకేషన్ ఉందనుకోండి అది మనకు 3Dలోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇలా మీరు ఒక నార్మల్ స్టాటిక్ ఫోటో ఉంటుంది కదా దాన్ని స్పెషల్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఒక 3D ఇమేజ్ లాగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు మెసేజింగ్ యాప్లో కూడా చాలా వరకు చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ బాటంలో మీకు ఎవరైనా సరే కొత్తగా మెసేజ్ చేయాలనుకోండి ఇక్కడ ట్యాప్ చేసి మీరు కాంటాక్ట్ని సెలెక్ట్ చేసి మెసేజెస్ అనేవి సెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఎమోజీ ఆప్షన్ని క్లిక్ చేశారంటే కొత్తగా ఇక్కడ మనకు జెన్మోజీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ఒక 2-3 ఏవైనా సరే ఎమోజీని సెలెక్ట్ చేసుకుంటే అది మీకు కొత్తగా ఇంకొక అంటే ఆ రెండింటిని కలిపి ఒక ఎమోజీలా చేంజ్ చేస్తుంది అనమాట. దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా వాళ్ళకు సెండ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే మీరు ఇక్కడ నుంచి మీ ఓన్ ఫొటోస్ ఏవైనా ఉంటే సో ఆ ఫోటోని సెలెక్ట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి మీరు ఒక ఎమోజీ యాడ్ చేయొచ్చు, 2 ఎమోజీస్ యాడ్ చేయొచ్చు. అంటే టోటల్గా మీ ఫోటోని ఒక ఎమోజీ లాగా మీరు చేంజ్ చేసుకోవచ్చు అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కాసేపటికే ఎమోజీ అనేది జనరేట్ చేసిస్తుంది. తర్వాత మీ ఫోన్లో యాపిల్ మ్యూజిక్ యాప్ కనుక ఉంటే సో దీనికి సంబంధించి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. యాప్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు మ్యూజిక్ అనే ఒక యాప్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లోకి వెళ్ళి కిందికి వచ్చారంటే యానిమేటెడ్ ఆర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మీరు ఆన్ చేసుకున్నారంటే దాని తర్వాత నుంచి మీరు మ్యూజిక్ యాప్లో యాపిల్ మ్యూజిక్ యాప్లో ఏదైనా సరే సాంగ్ ప్లే చేశారనుకోండి, ప్లే చేసి బ్యాక్ వచ్చి మీరు లాక్ బటన్ని క్లిక్ చేస్తే మీ హోమ్ స్క్రీన్ మీద అంటే లాక్ స్క్రీన్ మీద మీకు యానిమేషన్ ఆ సాంగ్కి తగ్గట్టుగా మీకు యానిమేషన్ అయితే ఉంటుందన్నమాట. సో నా ఫోన్లో ఏం సాంగ్స్ లేవు కాబట్టి నాకు యానిమేషన్ అయితే కనిపించడం లేదు. బట్ మీరు కనుక యూజ్ చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ లాక్ స్క్రీన్ మీద మీకు యానిమేషన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా చూడడానికి కనబడతాయి. తర్వాత క్యాలిక్యులేటర్ ఫీచర్లో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మనకు ముందు కార్నర్లో ఉండేవి బట్ ఇప్పుడు టాప్లో అయితే తీసుకొచ్చారనమాట. సో దీన్ని మీరు సింపుల్గా ట్యాప్ చేసి సో ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఏవైతే మనకు మెనూ ఉంటుందో సో దీనికి మన వాల్పేపర్లో ఏదైతే ఫోటో ఉంటుందో సో ఆ కలర్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి, కస్టమైజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు టింటెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేసి పెన్సిల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ మీకు మీ ఏదైతే వాల్పేపర్ ఉంటుందో సో దానికి సంబంధించిన కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోమంటుంది. సో బ్లాక్లోకి చేంజ్ అయింది. సో ఇలా కాదు మనకు ఇంకో కలర్ కావాలి. సో చూడండి ఈ కలర్లోకి ఇలా చేంజ్ అవుతుందన్నమాట. సో మీకు నచ్చిన కలర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లూ టోటల్గా మనకు ఐకాన్ ప్యాక్ మొత్తం బ్లూ కలర్లోకి అయితే చేంజ్ అయ్యింది. సో మీరు ఇలా సెటప్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చారంటే ఇక్కడ చూడొచ్చు మీకు మెనూ మొత్తం మీ వాల్పేపర్లో ఉండే కలర్కి సూట్ అయ్యే విధంగా ఇక్కడ సెట్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మీరు రింగ్ టోన్ అనేది చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఐఫోన్స్కి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు బ్రౌజర్ నుంచి ఏదో ఒక రింగ్ టోన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫైల్స్లోకి అయితే ఆ రింగ్ టోన్ వచ్చేస్తుంది. ట్యాప్ చేయండి, షేర్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది యూజ్ యాజ్ రింగ్ టోన్ అని.
దీన్ని ట్యాప్ చేశారంటే ఇమీడియట్గా అది మీ రింగ్ టోన్గా సెట్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీగా మీరు రింగ్ టోన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా సరే ఆప్షన్లోకి వచ్చారంటే మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేస్తారు, ఇక్కడ పైన మీకు బ్యాక్ ఐకాన్ ఉంటుంది కదా, సో దీన్ని ట్యాప్ చేసి బ్యాక్ వెళ్తూ ఉండేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు అలా కాదు, సింపుల్గా ఇలా స్వైప్ చేశారంటే సో మీకు అది ఆటోమేటిక్గా బ్యాక్ అయితే వెళ్తుంది అనమాట. ఇక నెక్స్ట్ నాకు నచ్చిన ఇంకొక ఫీచర్ వచ్చేసి మనం ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో దాని తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి కనుక గమనిస్తే ఇక్కడ మనకు డేట్ అనేది చూపిస్తుంది. బట్ దాని పక్కనే మనకు 80% ఛార్జ్ అవ్వడానికి 21 మినిట్స్ టైం తీసుకుంటుందని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ ఫీచర్ అనేది మనకు కొత్తగా యాడ్ అయ్యింది. సో మన ఫోను ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుంది అనేది ఇక్కడ వీళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ సఫారీ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు బ్రౌజర్ అనేది ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేసింది. టోటల్గా ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయ్యింది. బాటంలో 3 డాట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మెయిన్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, అది మీకు వెబ్సైట్ లాగా కాకుండా ఒక యాప్ ఓపెన్ చేసిన లాగా కనిపిస్తుంది అనమాట. అంటే సేమ్ మనకు యాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ మనకు ఈ బ్రౌజర్లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సర్కిల్ టు సర్చ్, టోటల్గా ఇది మనకు చాట్ జీపీటీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీశాను. సో సింపుల్గా నేను ఇలా సర్కిల్ చేశానంటే సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట సైడ్ బై సైడ్. ఇక్కడ మనం సర్చ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే టోటల్గా ఆ ఇమేజ్ని గూగుల్లో సర్చ్ చేసి మనకు రిజల్ట్ ఇస్తుంది. లేకపోతే ఇక్కడ మీరు చాట్ ఆప్షన్ని క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే కమాండ్ ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్గా నేను బైక్ డీటెయిల్స్ అనేసి సెర్చ్ చేస్తున్నాను, అంటే సెండ్ చేస్తున్నాను. సో చాట్ జీపీటీ త్రూ మనకి ఇది టోటల్గా వర్క్ అవుతుంది అనమాట. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు స్క్రీన్ మీద అయితే చాట్ జీపీటీ ఇస్తుంది అనమాట. ఇలా మనకు టోటల్గా ఇది యాపిల్ విజువల్ ఇంటెలిజెంట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అలారం విషయానికి వస్తే దీన్ని ఇంటర్ఫేస్ టోటల్గా చేంజ్ అయ్యింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో టైం అనేది ఇక్కడే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకు స్నూజ్, స్నాప్ అనమాట. సో స్నూజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్ ఇక్కడ మనకు టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు ఎంత టైం స్నూజ్ డ్యూరేషన్ కావాలో సో అదంతా ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి టోటల్గా నాకు బెస్ట్ అనిపించిన iOS 26లో ఉన్న 15+ ఫీచర్స్. సో మీకు ఇంకా ఏమైనా కొత్తగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్గా కావాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.